కొద్దిక్షణాలు అలాగే రాయిలాగా ఉండిపోయింది. తర్వాతగా నెమ్మదిగా లేచి హాల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇంట్లో కరెంటు పోయి అంత చీకటిగా ఉంది. కానీ ఆశ్చర్యంగా తగిలింది. దాహం వేసి మంచినీళ్ళ కోసం పక్కన ఉన్న గ్లాసులో నీళ్ళు తాగాలని చూస్తుంది. కానీ ఆ గ్లాసులో తెల్ల ముఖంతో నల్ల జుట్టు పెద్ద కళ్ళతో ఒక దయ్యం. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 12 అయింది. ఇంట్లో రమ్య ఒంటరిగా ఉంది. ఆమె అమ్మాయి నాన్న ఊరు వెళ్ళారు. రమ్య గదిలో ఫ్యాన్ వేసుకొని ఫోన్లో సినిమా చూస్తుంది. ఇంతలో సడన్గా ఢామ్ అని గట్టిగా శబ్దం వచ్చింది. అప్పుడు కరెంటు పోయింది. ఎప్పుడు లేనంత చాలా చాలా చీకటిగా అయిపోయింది. రమ్యకి విపరీతమైన భయం మొదలైంది. కొద్ది క్షణాలు అలాగే రాయిలాగా ఉండిపోయింది. తర్వాతగా నెమ్మదిగా లేచి హాల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇంట్లో కరెంటు పోయి అంత చీకటిగా ఉంది. కానీ ఆశ్చర్యంగా తను మొబైల్లో ఏ సినిమా చూస్తుందో టీవీలో అదే సినిమా వస్తుంది. కరెంట్ లేకపోయినా కూడా టీవీలో అలాంటి సినిమా రావడంతో రమ్యకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతలో తనను ఎవరో గది నుంచి పిలుస్తున్నట్టు అనిపించింది. రమ్య గదిలోకి వెళ్ళింది. కానీ గదిలో ఎవరు లేరు. అక్కడ గోడ మీద ఉన్న అద్దంలో రమ్యకు తన ప్రతిబింబం కనిపించింది. పైన ఫ్యాన్ రెక్క మీద ఎవరో ఉన్నట్టు కనిపించింది. వెంటనే భయంతో వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవరు లేరు. ఇంకా అలాగే రమ్య భయంతో ఇంట్లో నుంచి పారిపోవాలని చూసింది. ఇంటి తలుపు తీయడానికి చూసింది. కానీ తలుపు తెరుచుకోవడం లేదు. బాల్కనీ నుంచి బయటకు దూకిద్దామని బాల్కనీకి వెళ్ళింది. బాల్కనీ తలుపు దానంతటదే మూసుకొని పోయింది. ఇంట్లో ఉన్న అన్ని తలుపులు మూసుకొని పోయాయి. ఇక రమ్యకు చాలా 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 భయమైంది. ఆ భయంతోనే మెల్లగా నడుస్తూ ముందుకు వెళ్ళింది. దాహం వేసి మంచినీళ్ళ కోసం పక్కన ఉన్న గ్లాసులో నీళ్ళు తాగాలని చూస్తుంది. కానీ ఆ గ్లాసులో తెల్ల ముఖంతో నల్ల జుట్టు పెద్ద కళ్ళతో ఒక దయ్యం ఆ గ్లాసులో కనిపించింది. ఆ ఆకారాన్ని చూసిన రమ్యకు గుండె పలిగిపోయినంత పనింది. వెంటనే రమ్య ఆ గ్లాసును పడేసింది. ఆ గ్లాస్ కింద పడేయగానే దాంట్లో నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. ఆ నీళ్లలో కూడా ఆ తెల్ల ముఖం నల్ల చుట్టూ కనిపించింది. రమ్య చాలా భయంతో విగ్రహంలో ఉండిపోయింది. వెంటనే ఏ గ్లాస్ ఎందుకు కింద పడేశావు అని చాలా భయంకరమైన గుర్తు వినిపించింది. ఎవరో తమ వైపు వస్తున్నట్టు గజ్జల సౌండ్ వినిపించింది. కానీ ఇంట్లో అసలు ఎవరు కనిపించరు. రమ్యకు ఎక్కడినంత భయం కంగారు మొదలైంది. సడన్ గా హాల్లో ఉన్న ఫ్యాన్ అలా తిరుగుతూ తిరుగుతూ పక్కకు వచ్చేసింది. రమ్య భయంతో పరిగెత్తడానికి ప్రయత్నించగా తన పక్కన ఉన్నా కూడా తనని అతుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కూడా కదలకపోయింది. ఫ్యాన్ అలాగా తిరుగుతూ తిరుగుతూ సడన్ గా ఢామ్ పేలిపోయింది. అందులో నుంచి బాగా ఎక్కువ నిప్పురేవలు పొగలు వచ్చాయి. రమ్యకి ఇంకా తీవ్రమైన భయం కంగారు ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. సడన్ గా గాల్లో ఒక తెల్ల ముఖం నల్ల జుట్టు పెద్ద కళ్ళతో పెద్ద పెద్ద గుడ్లతో రక్తంతో ఉన్న పెద్ద ఆడ మనిషి తన ముందు గాల్లో ప్రత్యక్షమయ్యింది. రమ్యకి ఇంకా కంగారు భయం వేసింది. ఇంకా తనకి అరవడానికి నోట్లోంచి మాట కూడా రాలేదు. భయంతో నోరు కూడా పనిచేయట్లేదు. అలాగే ఆ రూపం గాల్లో ప్రత్యక్షమవుతూ మాయమవుతూ ప్రత్యక్షమవుతూ మాయమవుతూ అలానే 1 గంట సేపు అయింది. అంతవరకు అలాగే భయంతో కంగారుతో తీవ్రంగా వణికిపోయిన రమ్య సడన్ గా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కొంతసేపు తర్వాత రమ్య కలివేర్చింది. టైం పొద్దున 6 అయింది. రమ్య చాలా ఆశ్చర్యపోయింది. అమ్మయ్య, ఇదంతా పీడకల అని అనుకుని ఊపిరి పీల్చుకుంది. అలాగే ఆ రోజు రాత్రి రమ్య తన ఫ్రెండ్ కావ్య పుట్టినరోజు అని కావ్య ఇంటికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి కావ్య పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. అందరికీ మంచి విందు భోజనాలు పెట్టారు. రాత్రి బాగా లేట్ అయింది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ రమ్య ఇల్లు దూరంగా ఉండడంతో ఆ రోజు రాత్రి కావ్య రమ్యని తన ఇంట్లో ఉండమని చెప్పింది. సరే అని రమ్య ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోయింది. ఇద్దరు ఒకే గదిలో పక్క పక్కనే పడుకున్నారు. అర్ధరాత్రి 1 అయింది. రమ్యకు సడన్ గా మెలకు వచ్చింది. తన పక్కన పడుకున్న కావ్య కనిపించలేదు. రమ్య ఆశ్చర్యంతో గదిలోకి బయటకు వచ్చింది. ఇంట్లో అసలు ఎవరు లేరు. ఇల్లంతా చాలా చీకటిగా ఉంది. ఇంతలో సడన్ గా రమ్య, ఎవరు వెతుకుతున్నావు? అందరూ చనిపోయారు, నువ్వు కూడా చనిపోయావని ఒక భయంకరమైన గొంతు వినిపించింది. వెంటనే రమ్య భయంతో ఇంట్లోకి పారిపోవాలని అక్కడి నుంచి పరుగులు తీయడం మొదలుపెట్టింది. ఇంట్లోకి వెళ్ళాలని చూసింది. కానీ తలుపులన్నీ తాళాలు వేసి ఉన్నాయి. ఇంతలో ఢామ్ అని గట్టిగా శబ్దం వచ్చింది. అది ట్యూబ్లైట్ పేలిన శబ్దం. సడన్ గా ట్యూబ్లైట్ పేలడంతో పొగలు నిప్పురేవలు వచ్చాయి. ఇక రమ్యకు అంతులేని భయం మొదలైంది. ఆ భయంతో తను వణికిపోయింది. అంతలోనే సడన్ గా అని చాలా భయంకరమైన గొంతుతో గాల్లో నవ్వుతూ ఒక తెల్ల ముఖం నల్ల జుట్టు పెద్ద కళ్ళు కంట్లో గుడ్లు రక్తంతో ఉండి గాల్లో తేలుతూ ఒక ఆడమేళ్ళ ప్రత్యక్షమైంది. కావ్య వాళ్ళు ఆ ఇల్లు కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది.
అంతమందుకు ఆ ఇంటి ఉన్న వాళ్ళ కుటుంబం 10 ఏళ్ల క్రితం కావ్య పుట్టినరోజు నాడే కారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ యాక్సిడెంట్ కారణం కూడా కావ్య వాళ్ళ నాన్న, రమ్య వాళ్ళ నాన్నే. ఆ రోజు ఏం జరిగిందంటే, కావ్య వాళ్ళ నాన్న బిజినెస్ పని మీద ఊరు వెళ్లారు. సరిగ్గా ఆ రోజు రమ్య వాళ్ళ నాన్న కూడా బస్సులో ఊరు వెళ్తుండగా సడన్ గా రాత్రి 11:30కు హైవే మధ్యలో బస్ ఇంజన్ ఖరాబ్ అయి అక్కడ ఆగిపోయింది. ఆ బస్సులో 3 ప్యాసింజర్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు తెలిసిన వాళ్ళతో ఇంటికి వెళ్ళిపోయారు. కానీ రమ్య వాళ్ళ నాన్న మాత్రం చుట్టూ ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోవడంతో ఆ ప్రదేశంలోనే చాలాసేపు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య వాళ్ళ నాన్న కారులో అలా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు రమ్య వాళ్ళ నాన్నను చూసి తన కారులో ఎక్కించుకొని ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు అలా కారులో మాట్లాడుకుంటూ మందు తాగారు. అలా మద్యం మత్తులో కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆ ఇంటి ఓనర్ వాళ్ళ కారుని గుద్దారు. అప్పుడు ఆ ఓనర్ వాళ్ళ కారు వెనకాల ఉన్న చెట్టుని ఆ చెట్టుకి బాగా బలంగా గుద్దుకొని ఆ ఓనర్ వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడికక్కడే చనిపోయారు. ఆ సమయంలో చుట్టుపక్కల సర్వర్ లేరు, మొత్తం చీకటిగా ఉంది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు శబ్దం కూడా ఎవరికి వినిపించలేదు. ఆ ప్రదేశంలో సీసీ కెమెరాలు కూడా లేవు. వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వాళ్ళ కారులో వెళ్ళిపోయారు. ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారో ఇంకా అక్కడ ఎవరికి తెలియదు. ఆ రోజు నుండి ఆ ఓనర్ వాళ్ళ అమ్మాయి ఆత్మ వాళ్ళ ఇంట్లోనే అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఆత్మ కావ్య వాళ్ళ కుటుంబాన్ని, రమ్యను చంపేసింది. మర్నాడు రమ్య ఇంటికి రాకపోవడంతో వాళ్ళ అమ్మ నాన్న రమ్యకు ఫోన్ చేశారు. కానీ ఫోన్ మాత్రం అవుట్ ఆఫ్ కవరేజ్ లోనే వచ్చింది. తన ఫ్రెండ్ కావ్యకి ఫోన్ చేసినా కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ వచ్చింది. కొంచెం కంగారు పడి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్లారు. కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు. ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఇప్పుడు పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ఇల్లంతా వెతికారు. కానీ ఆ ఇంట్లో ఎలాంటి క్లూ దొరకలేదు. వెంటనే ఆ ఏరియా సీసీ ఫుటేజ్ చూశారు. కానీ ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు. రమ్య, కావ్య ఫోన్ నెంబర్స్ ని ట్రేస్ చేశారు. కానీ ఎలాంటి ప్రూఫ్ దొరకలేదు. సరే మీరు వెళ్ళండి, మేము ఎంక్వైరీ చేసి చెప్తామని పోలీసులు అనడంతో రమ్య వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇంటికి వెళ్లారు. వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి టీవీలో తమ శవాలు ఒళ్ళంతా బాగా రక్తంతో కరుతూ కనిపించాయి. వాళ్ళు ఒక్కసారిగా ఎక్కడలేంత భయంతో ఉలిక్కి పడ్డారు. వెంటనే చాలా పెద్ద శబ్దంతో ఫ్యాన్ పేలిపోయింది. ఇల్లంతా చీకటైపోయింది. వాళ్ళు ఇంకా భయంతో ఇంట్లోకి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఇంట్లో ఉన్న అన్ని తలుపులు, కిటికీ తలుపులు అన్ని మూసుకుపోయి ఉన్నాయి. వెంటనే ఒక తెల్ల మొక్క, నల్ల చుట్టు, పెద్ద కళ్ళతో ఒక దయ్యం మళ్ళీ ప్రత్యక్షమైంది. అది వాళ్ళని కూడా చంపేసింది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలు కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.